కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మరింత ప్రభుత్వ సర్వీసులు అందించేందుకు ఏపీ గవర్నమెంట్ అయితే వాట్సాప్ గవర్నెన్స్ అయితే అందుబాటులో తీసుకుంది. ఈ నేపథ్యంలో వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు కూడా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం అనేది తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో కొంతమంది ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వారు ఏ విధంగా డౌన్లోడ్ చేస్తున్నారో ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకున్నాం. డెమో కూడా చూసే ప్రయత్నించాం. ప్రజలు ఎలా చేస్తున్నారు హాల్ టికెట్ డౌన్లోడ్? వాట్సాప్లో హాయ్ పంపించండి. సో చూసాం కదా విద్యార్థులు ఏ విధంగా అయితే వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకున్నా కూడా మనం చూస్తాం. సో ఈ నేపథ్యంలో ఈ వాట్సాప్ గవర్నమెంట్ సేవల్లో ఏ విధంగా ఉపయోగపడతాయో వారి మాట తెలుసుకున్నాం. ప్రజలు చెప్పండి, ఏ విధంగా ఉపయోగపడే అవకాశం ఉంది? వాట్సాప్ గవర్నెన్స్ అనేది చాలా మంచి ఇదనేసి నేను ఇదవుతున్నాను. ఎందుకంటే గతంలో చాలా ప్రభుత్వాలు మారాయి, కానీ చాలా ప్రభుత్వ కాలేజీలు ఇక ప్రైవేట్ కాలేజీల్లోనే ఫీజులు కట్టకపోతే హాల్ టికెట్లు ఇవ్వమని ఇది చేయమని ఫీజు కట్టడం స్థోమత లేని పేరెంట్స్ ఉన్నారు. దానివల్ల హాల్ టికెట్ అనేది తీసుకోవడం, చాలామంది ఎగ్జామ్కి వెళ్ళకుండా ఆగిపోయిన కూడా ఉన్నాయి బ్రదర్. తర్వాత ఏమంచి ఈరోజు ఈ వాట్సాప్ గవర్నెన్స్ రావడం వల్ల మాకు చాలా మంచిది అనిపిస్తుంది. అంటే ఇప్పటి వరకు ఏదైతే పేద మధ్య తరగతి పిల్లలు ఫీజు కట్టలేక పరీక్షలు రాయలేక ఇబ్బందులు పడుతున్నారు, ఇలాంటి ఒక విధానం తీసుకొని రావడం మంచిదని నా అవగాహన. సో ఇది విద్యార్థులు అయితే హర్షం వ్యక్తం చేసింది. ఎందుకంటే గతంలో ఫీజులు కడితే కానీ ప్రైవేట్ కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. సో ప్రస్తుతం ఏంటంటే ఎవరికి అందుబాటులో అంటే వారి మొబైల్లోనే వారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే సదుపాయం తీసేటప్పుడు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.